ఇక్కడ కులాల వారీగా చూసుకున్నా, అదే రిజర్వేషన్ల వారీగా చూసుకున్నా, ఇప్పుడు ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నా ఎలా ఉండబోతుంది, మూడు పార్టీలకు ఏ విధంగా ఉండబోతుంది? సింపుల్గా చెప్పండి. సింపుల్గానే అక్కడ నన్ను ఒక ప్రశ్న అడుగుతారు అనుకున్నాను. గట్టిగా మాట్లాడించామంటే మీరు మరి ఆ రకంగా మాట్లాడారు, మీరు మీ వాదన వినిపించారు. నన్ను కేటీఆర్ అరెస్ట్ గురించి కూడా అడుగు చెప్పండి 2 minutes చెప్పండి. ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఒకటి చెప్తాను. సరే, ఇంగ్లీష్ గురించి ఎప్పుడు టాలరేట్ చేస్తా ఉన్నారు ఆయనని. జనరల్గా అంటే ఒక జలసీ అనాలి పదాన్ని. సరే, ఎందుకంటే కార్ లేని వాడు ఏమంటాడంటే కారే ఉందన్న యాక్సిడెంట్ అయితే పోతాం లేదు కాబట్టి సో ఆయనకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆయనకు జలసీని ప్రకటిస్తున్నారు. అది చర్చించాల్సిన ఢిల్లీ ప్రయాణం గురించి అడిగారు. ఇక్కడ చాలా విచిత్రమైంది. కేటీఆర్ చాలా సీక్రెట్ ఏం కాదు, అది లోతైన విషయం చెప్పవచ్చు. కేటీఆర్ మీద కేసు ఎలా పెట్టాలి, ఎలా నిలబెట్టాలి అనేది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు లీగల్ టీం తోటి సలహాలు సంప్రదింపులు చేసిండు. దాన్ని బలంగా ఎట్లా పెట్టాలి, దాన్ని ఎరెక్కించాలి కేసు లూజ్ కాకుండా అని. అయితే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి నేను చెప్తా, ఖచ్చితంగా అంతా ఆయన ఆశీస్సుతో నడుస్తుంది. ఆయన ఆశీస్సులు ఏమి నడవదు. రైట్ రెండోది అయిపోయింది. అయితే ఇంకా విచిత్రం ఏంటంటే ఈ కేసు అయితే ఈ లీగాలిటీ చంద్రబాబు గైడ్ కనుసంధానంలో వెళ్తుంది. నాకు తెలుసా ఇన్ఫర్మేషన్. ఇక్కడ హైలైట్ చేయకు ఏంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడుతో వెళ్ళిందో, కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళింది చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇప్పించిన లాయర్తో సంప్రదింపులు చేసుకుంటున్నాడు. కేసు ఇల్లు పెట్టి ఇస్తారు, అక్కడ కేసు ఎలా వదులుకోవాలనేది వెళ్ళడానికి వెళ్ళారని నాకు అవగాహన. సో ఇంతవరకు ఇది కేటీఆర్ విషయం అయిపోయింది. ఇంకొకటి కులగణన గురించి ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా ఉంది. స్థానిక పార్లమెంట్ ఎన్నికలప్పుడు, రాష్ట్ర ఎన్నికలప్పుడు అవసరం ఏంటో క్లారిటీ ఉంది. అంటే మా స్థానికులకు రిజల్ట్ చెప్తుంది మనకు. రేపు స్థానిక ఎన్నికలు కూడా మా ఊరు మా వాడ ఏంటి అనేది ఓటు అనేది జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్ర ఎన్నికలప్పుడు భారతీయ జనతా పార్టీ మీద ప్రేమను చూపించలేకపోతున్నారు. ఎంపీ ఓట్లు వస్తారకే మళ్ళీ నరేంద్ర మోడీ తప్పించి ప్రత్యామ్నాయం లేదని కనబడుతుంది. ఈవెన్ సో ముస్లిమ్స్ కాన్స్టిట్యూషన్లో కూడా ఓట్లు పడుతున్నాయి. ఇది పక్కా క్లారిటీ. స్థానిక సంస్థలు ఎవరు న్యాయం చేస్తారో ఇక్కడ క్లియర్గా ఉంది. ఇక్కడ వైఫల్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో నాయకులు ఉన్న కింది స్థాయి కార్యకర్తల దాకా ఓటింగ్ డిసైడ్ చేసేటువంటి దాకైతే ఈ రాష్ట్రంలో ఇంకా నెలకొల్లే. వాస్తవానికి దేశం మొత్తం మీద 2 ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పుడు మన రాష్ట్రం నుంచి, వరంగల్ నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయిలో ఓటు వేయడానికి, ఓటు శాతం నిర్ణయించడానికి, గెలుపు చేయడానికి మాత్రం సరి అయినటువంటి ఇంకా విధానం ఏర్పడలేదు. ఇంకా బలపడాలి. సో ఈ స్థానిక అంశాల ప్రకారం ఉంటుంది. అయితే ఇది ఎన్నికలు జరుగుతాయి లేదా మొదటి నుంచి చెప్తున్నాను. కులగణనలో అన్ని వైఫల్యాలు ఉన్నాయో చెప్తా ఉన్నాను. కులగణన మొత్తం కూడా వైఫల్యాలతో ఉంది. ఇదైతే నాకైతే సత్ఫలితాలు ఇస్తానని కూడా చెప్పట్లేను, ఇవ్వదని కూడా చెప్తాను. ఇంకొకటి దీనికి అసలు విషయం చెప్తాను. కులగణన అనేది బీహార్ రాష్ట్రంలో జరిగింది, కర్ణాటకలో జరిగింది, 3 రాష్ట్రాల్లో జరిగింది. అక్కడ బీహార్లో ముఖ్యంగా బీసీల ఓటు శాతాన్ని అనూహ్యంగానటువంటి రిపోర్ట్స్ చూపించింది. అంటే వాళ్ళు ఊహించిన కన్నా ఎక్కువ మంది ఉన్నారనే రిజల్ట్ వచ్చింది. అది ఎంత శాతం అంటే కూడా ఇప్పుడే చెప్తాను నేను. పెరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళు కూడా ఏంటంటే బీసీలు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలు ఓసీలు అయిపోయింది, మాకు రాజ్యాధికారం రావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. నేను అంత కూడా చెప్పాను, బహుజనులకు రాజ్యాధికారం అంటే బీఎస్పీ పార్టీ అధికారం ఇస్తే ఏం సాధించింది అనేది శూన్యం. అక్కడ మమ్మల్ని అదే రాజకీయ జౌడ్యంలో ఉన్నటువంటి అదే అవినీతి, అదే విధానం. కానీ బహుజనులకు ఏమన్నా వచ్చిందా? జరిగింది మా బహుజన పార్టీని గెలిపించుకోవడం వల్ల మేము ఇట్లా అర్ధరాత్రి బాగుపడ్డాం అనేది ఏం లేదు. ఏదైతే ఉందో అదే నినాదం గెలుపు కోసం పనిచేసింది, కానీ వాళ్ళ బతుకు చిత్రం మార్చడానికి అయితే అది పని చేయలేదు. కాబట్టి వైఫల్యం చెందింది చాలాసార్లు. ఇప్పటికి కూడా ఏదో అక్కడ ఇక్కడ పార్టీ ఉంటుంది, కానీ అంటే అక్కడ వైఫల్యం చెల్లింది ఆ నినాదం. మరి బీసీ నినాదం రేపు ఏమవుతుందో తెలియదు. అయితే ఇక్కడ ఊహించినట్టు బీసీ జనాభా వీళ్ళు ఊహించినట్టయితే ఎక్కువ ఉంటుంది అనేది నేను అనుకోవట్లేను. ఇప్పుడున్న క్యాలిక్యులేషన్ 42% రేపు తగ్గినా తగ్గొచ్చు. ఎందుకో చెప్తాను. అవకాశం ఉందని చెప్పట్లేను. ఎందుకంటే ఈ దేశ జనాభా లెక్కలు చేస్తే మళ్ళీ డీలిమిటేషన్ చేయాలి. ఏదో పార్లమెంటు ఎన్నికలు ఇవన్నీ చేయాలి. చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయి, దక్షిణాది నష్టపోతుందని చెప్పి వాదిస్తూ ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాలలో
ఇక్కడ కుటుంబ నియంత్రణ అనేది చాలా సఫలీకృతంగా బాగా అమలు చేశారు అనేది ఒక ఉంది. దానివల్ల కావచ్చు. అంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో జనాభా కంట్రోల్ అయిపోయింది, ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉంది. సహజంగా నేను అనకూడదు పదం కూడా, ఉత్తర భారతదేశంలో అలా బ్రాహ్మణవాదం ఆర్యులు అని ఎక్కువ అన్నాడు. ఇక్కడ దక్షిణ భారతదేశం అంటే బీసీ ఉత్పత్తి కులాల వల్ల అని ఒక, అది అవునా అనేది వేరే చర్చ. అంటే ఇక్కడ వీళ్ళే కదా ఈ ద్రావిడ అని మన దక్షిణ భారతదేశంలో, మరి వీళ్ళు బీసీ జనాభా పెరిగిందని ఎలా అనుకుంటున్నాం? రేపు పొద్దున జనాభా లెక్కలు వస్తే వీళ్ళు బీసీల జనాభా లెక్క తగ్గితే ఏంటి పరిస్థితి? తగ్గితే ఏమవుతుంది? అరే మేము పెరుగుతున్నాం కదా, తగ్గింది కాబట్టి కేసు వేయండి. ఓకే, రైట్. అంటే ఈ గణనకు కానీ ఎన్నికలకు కానీ సంబంధం లేదు. ఖచ్చితంగా ఇదంతా కూడా మ్యానిపులేటింగ్, డైవర్షన్ రాజకీయం కోసం మాత్రం జరుగుతుంది. నిజంగా అంతా మహారాష్ట్ర ఎన్నికల కోసం అంటారా? రైట్, అంతా జరుగుతుంది. ఇంకొకటి ఇంకా మొదటి నుంచి చెప్తా ఉన్నా, ఇలా జరగడం వల్ల ఈ అనిశ్చిత పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ 163 అమల్లో ఉంది. 141 పాత సెక్షన్, ఇప్పుడు కొత్త చట్టం ఉంది. ఉండడం వల్ల ఏం నష్టం జరిగింది అంటే ఇట్లాంటి ప్రశ్నించకుండా ఉండడానికి. కానీ ఇంకొకటి చెప్తున్నాం, మనం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. మొన్న లోకేష్ బాబు గారు అమెరికా పర్యటన కూడా చేశారు. అక్కడ పెట్టుబడులు ఆహ్వానించాడు. ఆయన ఇచ్చిన డెమాన్స్ట్రేషన్లో ప్రజెంటేషన్లో ఏముందో తెలుసా? నైస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల పరిస్థితులు చూపించాడు. ఈ రాష్ట్రంలో అల్లకొల్లంగా ఉంది, 144 అమల్లో ఉంది. మహారాష్ట్రలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు. పక్క రాష్ట్రంలో ఇలా ఉంది, ఒరిస్సాలో ఇలా ఉంది. మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. ఓకే, ఈ వైఫల్యాలు అక్కడ చూపించాడు ఆయన. నష్టం ఎవరికి జరిగింది? తెలంగాణ ప్రజలు జరిగింది. అన్ని రాష్ట్రాలు జరిగినట్టు ఒక రకంగా అన్ని రాష్ట్రాలు చెప్తే నేను మొదటి నుంచి చెప్పే తెలంగాణ సంపదను దోచుకోవడానికి, తెలంగాణ సంపదను తాకట్టు పెట్టడానికి, తెలంగాణ ప్రయోజనాలు నష్టపోవడానికి జరుగుతుంది ఈ రాజకీయాలు. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాను. ఈ 144 ఈ 163 ఎందుకు పెట్టాడో సమాధానం చెప్పడానికి ఎవరు లేరు ఇంతవరకు. ఓకే, ఆయన ధర్నా చౌక్ ఎత్తేసిండు. మరి అసలు ధర్నా చేయడానికి అవకాశం, నలుగురు గురించి మాట్లాడడానికి అవకాశం 1 2 3 4 ఇంకొక ఆయన వచ్చి చేసినట్టు మనల్ని అరెస్ట్ చేసే అవకాశం. ఓకే, నేను మొత్తం మన నలుగురు అరెస్ట్ చేసే అవకాశం. రాజ్యాన్ని కొలగొడుతున్నామని కేసు పెడితే రేపు పొద్దున పరిస్థితి ఏంది మనది? చట్టం అమల్లో ఉంది ఇప్పుడు. సో ఏ పార్టీకి అంటే అప్పుడు ధర్నా చౌక్ వస్తానికి ధర్నా చౌక్ లేదు. ఇప్పుడు ధర్నా చేయని ఆలోచన పుట్టే కూడా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య ద్రోహం కదా. అలాగని ఖాళీగా లేదే. అందుకనే ఒత్తిడి స్ప్రింగ్ ఎంత గట్టిగా ఒత్తితే తీసి ముఖం మీద గుట్టినట్టే ఈరోజు సొంత జిల్లాలో జరుగుతుంది. బావమర్దిగా అల్లునికి రాసి ఇచ్చాడట ఆ ప్రాజెక్టు. నాకైతే తెలియదు, రాజకీయ ఆరోపణ అది. ప్రజలు తిరగబడుతున్న ఫార్మాసిటీ గురించి కలెక్టర్ మీద చేశారు. ఆ దాడి కడుపులో ఎంత బాధ ఉంటే, ఎంత కోపం ఉంటేనో, ఎంత ఉంటేనో. రేవంత్ రెడ్డి సున్నాలు వేసుకున్నాడో పెయింట్ వేసుకున్నాడో మాకు అవసరం. అట్లాంటి వ్యక్తి ఈరోజు కోట్ల రూపాయలకి ఎదగడానికి మేము బలిపశులు కావాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. రైట్. మొత్తానికి స్థానిక సంస్థల క్లారిటీ ఉంది. నేను ఎవరికి వస్తారని చెప్పట్లేదు, క్లియర్గా చెప్తాను, అర్థమవుతుంది. వీళ్ళు నిజంగా అమలు చేసినటువంటి ఫలితాలు నిజంగా ప్రజలకు చేరినాయంటే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. లేదు మమ్మల్ని మోసం చేశారంటే ప్రత్యామ్నాయం చూస్తున్నారు. ప్రత్యామ్నాయం ఏ బి నా అనేది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో అసెంబ్లీ సి వస్తుంది చెప్తున్నాను కదా. బీసీ కుల పార్టీ రాబోతుంది. సి కంపల్సరీ వస్తుంది. ఏ బి ఉంది. ఎవరు తెలుసుకునే ప్రజల వివేకం, విచక్షణ. థ్యాంక్ యూ శ్రీరామ్.